హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇది నా ఫస్ట్ వ్లాగ్. నేను చాలా రోజుల తర్వాత వీడియోస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మీరు నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వీడియోలోకెళ్ళే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకెళ్ళిపోదాం. లెట్స్ గో! హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లెగడం అయితే జరిగింది. నేనైతే ఇప్పుడు బ్రష్ చేయడానికి బయటకైతే వచ్చాను. బయటన మంచయితే చాలా విపరీతంగా ఉంది. బ్రష్‌ని ఎతుకుతున్నాను. మనకి బ్రష్ అయితే దొరికింది గానీ, ఈ చీకటైతే ఇంకా పోలేదు. ఉదయం అయింది గానీ. నాకైతే చలేస్తుందని నేను ఫాస్ట్‌గా కడుక్కొని నేనైతే ఇంటి లోపలికైతే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేను ఒక దగ్గరికెళ్తున్నాను. స్వెటరు, షూ అయితే వేసుకొని ఈ అవుట్‌ఫిట్‌లో ఈ సైకిల్ మీద ఇప్పుడే ఇంటి నుండైతే స్టార్ట్ అయ్యాను. మీ అందరికీ అనిపించొచ్చు, ఏంటబ్బా ఈడు ఇలా రెడీ అయ్యి ఎక్కడికెళ్తున్నాడని. నేనైతే డైలీ ఎర్లీ మార్నింగ్ పాలు, పేపర్ అయితే వేస్తాను. ఇప్పుడు ఆ లొకేషన్స్ అది మీ అందరికీ చూపిస్తాను. ఈ లొకేషన్ వచ్చేసరికి స్టీల్ ప్లాంట్. ఇప్పుడైతే మనం సెక్టర్ 11 అయితే వెళ్తున్నాం మిల్క్ తీసుకోవడానికి. చూస్తున్నారు కదా! ఈ వ్యాన్‌లోనే పాలైతే ఉంటాయి. ప్యాకెట్లన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. ఇప్పుడు మనం ప్యాకెట్స్ అవి బ్యాక్ సైడ్ పెట్టుకొని మనమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. చూస్తున్నారు కదా! ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే పేపర్లు తీసుకోవడానికైతే వెళ్తున్నాం. పేపర్లు సెక్టర్ 8లో అయితే తీసుకుంటాం. చూస్తున్నారు కదా! పేపర్లు అవన్నీ నీట్‌గా ఇలా సర్దుకొని ఇలా ఎందుకు కడుతున్నానంటే పేపర్ అనేది ఇసిరేటప్పుడు మనకి వీలుగా ఉంటదని మనం అలా అయితే రోల్ చేసుకుంటాం. ఇప్పుడు పేపర్లు ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్‌గా బుట్టలోని పెట్టుకుంటాం. ఇప్పుడు పాలు కూడా అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. ఇప్పుడు 2 కూడా మనం లైన్‌లోకి అయితే తీసుకెళ్తున్నాం. లెట్స్ గో! సో ఫ్రెండ్స్, మీరు మాత్రం నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరిన్ని వీడియో కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మనం లైన్‌లోకి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా! ఇవే ఈ లైన్‌లో వచ్చేసరికి సెక్టర్ 12 స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఉంటారు. మనం పాలు ప్యాకెట్స్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే ఆ ప్యాకెట్లు కిందన పడిపోయినా సరే లీక్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు డ్యామేజ్ అవుతుంది. మనమే అప్పుడు డబ్బులైతే కట్టాల్సొస్తది. ఇప్పుడు పేపర్ అనుకో మనం ఇలా ఇసిరేసినా పర్లేదు. అలానే నేను చాలా సార్లు ఇసరడం వల్ల ఆ రేక్ అది తగిలేసి సౌండ్‌కి అందరూ బయటికైతే వచ్చేసేవారు. ఇప్పుడైతే మనం లైన్ అయితే సగం అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా! మనం లైన్ అయితే సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనమైతే పాలు బూత్ దగ్గరికైతే వస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మిల్క్ గేట్ అయితే పెట్టేసి మనం ఇక్కడి నుంచైతే ఎస్కేప్ అయిపోదాం. ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, నిన్న 31st నైట్ మీరందరూ ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.